అన్న అందరికీ జై శ్రీరామ్ అన్న. నేను ఒక మాట చెప్పేది అనుకుంటున్నా అన్న. జై శ్రీరామ్ ముస్లిం వాళ్ళు కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం వాళ్ళు ఎందుకు చెప్పరు? ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అనాలన్న. ఎందుకంటే అల్లాహ్ అక్బర్ అంటారు. అది కాంగ్రెస్ ఉండని టీఆర్ఎస్ ఉండని ఎంఐఎం ఉండని సలాం అంటారు, అల్లా అల్లా అంటారు. జై శ్రీరామ్ ఎందుకు అన్నారన్న? నాకు ఈ టాపిక్ పైన ఎందుకు ఏంటంటే హిందువులందరూ తెలంగాణలో ప్రతి ఒక్క హిందూ అందరూ ఒకటి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఒక హిందూ బంధువు కలిసినప్పుడు అన్న జై శ్రీరామ్ అన్న అని చెప్పాలి. ఇంకా ఒకటి చెప్పేది ఒకటే అన్న, మన బోరాబండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం తీసేసిరు 4 years బ్యాక్. నాకైతే ఆ రోజు నాకు అంటే బ్లాక్ డే అది. నాకైతే నిజంగా నేను శివాజీ మహారాజ్ని అంటే ఒక దేవుళ్ళలాగా పూజిస్తా. అంటే తీయడానికి కారణాలు ఏంటంటే పరిస్థితులు ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అది విగ్రహం తీసేసిరు అని ఈరోజు వాళ్ళది గవర్నమెంట్ వెళ్ళిపోయింది. వచ్చే గవర్నమెంట్ కూడా మేబీ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ మేబీ 2 monthsలో వెళ్ళిపోతుంది తప్పకుండా. ఇది శివాజీ మహారాజ్ విగ్రహం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అది దేవుళ్ళు సాక్షాత్ దేవుళ్ళ రూపంలో వచ్చిండు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ని మహారాష్ట్రలో దేవుళ్ళలాగా నమ్ముతారన్న. అయితే కానీ ఇక్కడ ఇట్లా తీసేసిరు. అట్లా అని రేవంత్ రెడ్డి కానీ టీఆర్ఎస్ కానీ అందరు ఓడిపోతారన్న. శివాజీ మహారాజులో పెట్టుకుంటే ఇక్కడ కాకుండా ఇది మొత్తం ప్రపంచంలో శివాజీ మహారాజ్ని పెట్టుకుంటే సాక్షాత్తం తుల్జాభవాని మాత వచ్చి ఖడ్గం ఇచ్చింది శివాజీ మహారాజ్ని. అంత పవర్ఫుల్ మహారాజు అంటే. ఇప్పుడు అంటే మన ఎన్నికలప్పుడు కూడా స్టాచ్యూ గురించి కూడా వచ్చినట్టున్నది టాపిక్, కట్టిస్తామని ఏమని చెప్పారు అన్న? నాది నేను మాటల్లోనే అందరినీ చెప్పేది ఒకటే, అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ వచ్చే 19th Februaryలో తప్పకుండా అక్కడ శివాజీ మహారాజ్ విగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. అది ఏ పార్టీ అయినా సరే, ఇది పొలిటికల్ కాకుండా అందరు పార్టీలు ఒక్కటి ఐక్యమత్యంగా కాకుండా పెట్టాలని కోరుకుంటున్నా. ఇంకా ఒకటి, తెలంగాణలో ఒక పేరు ఉంటుంది, అన్ని పార్టీలు కాకుండా అన్ని యూనిటీ ఉండి అక్కడ శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టిరని ఒక పేరు ఉంటుంది. ఏంటంటే మీరున్నట్టు ఇంతకుముందు బీజేపీ అదే మామూలుగా బీజేపీ అని కాకుండా ఇది జై శ్రీరామ్ అని చెప్పేసి ఎవరైతే కనిపిస్తే అనుకోవాలని అన్నారు కదా. అవును, ఓన్లీ బీజేపీకే అని వర్తించేలాగా అది అయిపోయింది. అంటే ఎందుకు, దానికి కారణం ఏంటంటే అన్న ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అన్న. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన రామ మందిరం మోడీ కట్టిండు. అయితే ఇది దానికి పొలిటికల్గా ఎందుకు చూస్తున్నారు అర్థమైతే లేదు. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి, అక్కడ యూపీలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా పోవాలి రామ మందిరం, ఎంఐఎం వాళ్ళు కూడా పోవాలి. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే బీజేపీ వాళ్ళే పోతుర్రు రామ మందిరం. ఎందుకు అట్లా? ప్రతి ఒక్కరు హిందువులు పోవాలి కదా. ఇప్పుడు మన కాంగ్రెస్లో కూడా హిందువులు ఉన్నారు, ఎంఐఎంలో కూడా ఉన్నారు, టీఆర్ఎస్లో కూడా ఉన్నారు, కానీ ఎందుకు వీళ్ళు పోతలేరు రామ మందిరానికి? అంటే పోతే కూడా ఒకవేళ రాహుల్ గాంధీ ఓన్లీ బీజేపీనా? రాముడు అంటే ప్రతి ఒక్క 130 crores ఇండియాలో ఎంతమంది 130 crores పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరిది రాముడు. సో మీరేం చెప్తారు దాని గురించి? ఏంటంటే అందరూ జై శ్రీరామ్ అనాలన్నా. ఇంకా ఒకటి ఏంటంటే మన అయోధ్యలో రామ మందిరం మోడీ కట్టిండు, అందరూ ప్రతి ఒక్కరు పోవాలి. ఇప్పుడు మన నవీన్ అన్న మొన్న మస్జిద్కు వెళ్ళిండు, ఆయన ఎందుకు రామ మందిర్కి పోతలేడు? కేటీఆర్ ఎందుకు పోతలేడు? మరి ఎందుకు పోయినా కూడా ఇట్లా ముద్రేస్తారు? ఎందుకు ఓన్లీ ఓట్ల గురించి పోతారు ఇట్లానే అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఎందుకు అట్లా ఓట్ల అప్పుడు జరుగుతుందా, లేదా నిజంగానే కావాలని అంటారా? మళ్ళీ పోయినా కూడా ఎందుకు ప్రచారం చేయాల్సి వస్తుంది అట్లా? వాళ్ళు బోరు అన్న, అస్సలకి బోరు. ఇది ఏంటంటే మన బీజేపీ వాళ్ళే పోతుర్రు. ఎందుకు? వాళ్ళకి అవసరం లేదా అని అడుగుతున్నా నేను. ఓకే సరే, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయినాక సో ఇప్పుడు ఇక్కడ జరిగే పరిణామాల గురించి కావచ్చు, ఇక్కడ అయోధ్య సంబంధించి మీరు పోయి వెళ్ళాలని కూడా అన్నారు కదా. సో ఇక్కడ విగ్రహం గురించి కూడా ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు మీకు పెట్టడం గురించి? అన్నా మేమైతే 100% నేను ఉన్నంత వరకు అయితే ఫైట్ చేస్తాను. నేను ఉన్నంత వరకు అయితే 100% శివాజీ మహారాజ్ బోరాబండలో ఎప్పటి వరకు కూర్చోబెట్టరు అప్పటి వరకు నేను తప్పకుండా ఫైట్ చేస్తా. ఇప్పుడు ఎన్నికలు కాకుండా ఎప్పటి వరకు అయినా సరే అప్పటి వరకు ఫైట్ చేస్తా శివాజీ మహారాజ్ గురించి. నేను సాయిబాబా నగర్ బోరాబండ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను.